90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, 2047 కల్లా 100 గెగావాట్స్ది న్యూక్లియర్ ఎనర్జీని సాధించాలనే దిశగా భారతదేశం అయితే ముందడుగు వేస్తుంది. దీని గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే. డెఫినెట్గా అండి, చాలా మంది మొన్న జరిగిన బడ్జెట్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ 12 lakh వరకు ఎగ్జామ్టెడ్ అనేసరికల్లా ఈ 7.5 lakh నుంచి 12 lakh అనేసరికి చాలా పెద్ద వైడ్ రేంజ్ కాబట్టి అండ్ పబ్లిక్ అంతా దాని గురించే డిస్కస్ చేసుకున్నారు. దానివల్ల అదే హైలైట్ ఏమో అనుకున్నారు. కానీ నన్ను కనుక ఎవరైనా అడిగి ఈ బడ్జెట్లో హైలైట్ ఏదైనా చెప్పమంటే మాత్రం ఖచ్చితంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. అది అల్టిమేట్ అండి అసలు. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రపంచం మొత్తంతో కంపేర్ చేసుకున్నప్పుడైతే లీస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇండియా అనమాట. ఇండియా టోటల్ పవర్ ప్రొడక్షన్లో అండ్ న్యూక్లియర్ పవర్ అనేది 1.8% అండి. అంటే చైనా వాళ్ళు 70% చేస్తున్నారు. అంటే ఫ్రాన్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ 70%. అంటే ఆల్మోస్ట్ యూరోప్లో మెజారిటీ కంట్రీస్ అన్నీ కూడా మెజారిటీ పవర్ రిక్వైర్మెంట్స్ కోసం వాళ్ళు న్యూక్లియర్ వాడతారు. బట్ ఇండియాలో అది 1.8 అండి. 1.8 వెరీ లీస్ట్ అనమాట. మోస్ట్ నెగ్లిజిబుల్ సెక్టార్ అంటే ఇండియాలో పవర్ సెక్టార్ పర్టికులర్గా న్యూక్లియర్ పవర్ అనమాట ఇది. అండ్ కానీ ఈసారి అలా కాదు. వాళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వైట్ చేయడం కోసం న్యూక్లియర్ సంబంధించిన లాస్ మొత్తం కూడా రీడిఫైన్ చేస్తున్నారు. అండ్ 20,000 crores దీనికి కేటాయించారు. ఓకే, అంటే చాలా అంబిషియస్ టార్గెట్ అండి. అంత పెద్ద మొత్తంలో ప్రొడ్యూస్ చేయడం పెట్టుకోవడం కానీ అచీవ్ అయినా కాకపోయినా సరే, బట్ అట్లీస్ట్ దే అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పవర్ ప్రొడక్షన్ వయా విత్ న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. అండ్ ఈసారి బీటీ ఏంటంటే వీళ్ళు ఇది ఫోకస్ అబౌట్ ద స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే చిన్న స్మాల్ మాడ్యులర్ అనమాట. ఇవి ఒకసారి డెవలప్ చేసేసి ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కావాల్సిన పవర్ని వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఈ సెటప్ పెట్టుకొని. చిన్నవి అనమాట. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ తయారు చేస్తున్నారు ఇది. అండ్ ఇలాంటి 4-5 రెడీ అవుతున్నాయి ఇండియాలో ఇప్పటికి. దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు కోల్ మైనింగ్ వాళ్ళు, పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు, రిఫైనరీ యూనిట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం వాళ్ళే తయారు చేసుకోవచ్చు. ఇప్పటిదాకా టూ మచ్ కోల్ మీద డిపెండ్ అయ్యారు. అంటే గుర్తుపెట్టుకోండి, టోటల్ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం రిలీజ్లో ఒక పవర్ ప్రొడక్షన్ కోసం రిలీజ్ చేసే పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో 30% పొల్యూషన్ మొత్తం కూడా జస్ట్ పవర్ సెక్టర్ నుంచే వస్తుంది. అంటే కోల్ అంతగా మనం ఫైర్ చేస్తున్నాం. ఇప్పుడు మన గ్రీన్ ఎనర్జీ రావాలి అంటే, పొల్యూషన్ తగ్గించుకోవాలంటే న్యూక్లియర్ నుంచి రావాలి. అది న్యూక్లియర్ నుంచి రావాలి. ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి ఇంత ముందులాగా న్యూక్లియర్ రిలీజ్ అయిపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయడానికి ఏం లేదు. సో మోడర్న్ టెక్నాలజీతో వస్తున్నారు కాబట్టి అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి బడ్జెట్లో మోస్ట్ ప్రామినెంట్ హైలైట్ అంటే మాత్రం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అండి. 20,000 crores కేటాయించారు. అండ్ ఖచ్చితంగా అదానీ వాళ్ళు, అంబానీ వాళ్ళు, టాటా వాళ్ళు అండ్ మహేంద్ర వాళ్ళు అందరినీ దీంట్లో ఇన్వైట్ చేస్తాడు ఖచ్చితంగా. అంటే భారీ ఎత్తున న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్కి ఇండియా రెడీ అవుతుంది. అంటే చైనా వాళ్ళు 17%, అమెరికా వాళ్ళు 20%, ఫ్రాన్స్ 70%. ఇలా ఒక్కొక్కళ్ళు నువ్వు డెవలప్ అవ్వాలి అంటే, డెవలప్డ్ కంట్రీకి ఉండాలి అంటే వాళ్ళ స్టేటస్ డెఫినెట్గా న్యూక్లియర్ దగ్గర నుంచి 20-30% ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఇది చీపర్ కాస్ట్ అండి. అండ్ లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి ఇంత ముందులా భయం ఉండదు. చెర్నబిల్ లాగా ఏదైనా అవుతుంది, ఇలాంటి ఇన్సిడెంట్ అవుతుంది భయం ఏం లేదనమాట. అందుకని వాళ్ళు లాస్ మొత్తం రీడిఫైన్ చేస్తున్నారు. అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ అందరిని కూడా ఇన్వైట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ బిల్లో ఖచ్చితంగా హైలైట్ అంటే మాత్రం న్యూక్లియర్ పవర్ విజన్ అనమాట. అండ్ దీంట్లో బెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఎన్టీపీసీ ఉంది ఆల్రెడీ, ఐఆర్ఎల్ ఇన్వాల్వ్ అయ్యి. అండ్ బిహెచ్ఈఎల్ ఉంది, హెచ్ఈసి ఉంది, అండ్ ఎంటార్ టెక్నాలజీస్ ఉంది, అండ్ పవర్ మంచ్ ప్రాజెక్ట్స్, అండ్ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్, అండ్ టీడీ పవర్, ఈ 7 కంపెనీస్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ స్టాక్స్ కలిసి చూసుకోవచ్చు. ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు కదా, మన ఇండియా లీస్ట్ లో ఉంది న్యూక్లియర్ ఎనర్జీ 1.8%, చాలా లీస్ట్ అన్నారు కదా. మరి ఈ 2047 కి టార్గెట్ ఎందుకు ఉంది అని అనుకుంటున్నారు మీరు? డెఫినెట్ గా గవర్నమెంట్ అండర్స్టాండ్ ద పవర్ రిక్వైర్మెంట్స్. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు డేటా సెంటర్స్ అన్ని ఫుల్ పేజ్ నడుస్తున్నాయి. అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్ అయింది. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వాటిలో యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎక్కువ పవర్ యూసేజ్ కావాలి. ఇప్పుడున్న పవర్ యూసేజ్ చాలదు, ఇంకా రిక్వైర్మెంట్స్ వస్తుందన్నమాట. అందుకని గవర్నమెంట్ లాస్ట్ 10 years నుంచి కూడా అంటే పవర్ సెక్టర్ మొత్తాన్ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. మొత్తాన్ని రీడిఫైన్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు పవర్ ప్రొడక్షన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ ట్రాన్స్మిషన్ 3 ఒకటే ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, 3 సపరేట్ చేసి పడేశారు. పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, పవర్ డిస్ట్రిబ్యూషన్ వేరు, పవర్ ట్రాన్స్మిషన్ వేరు. దానివల్ల ఏంటంటే దానికి వాళ్ళు సపరేట్ కంపెనీలాగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఫండ్ రైజ్ చేసుకొని బిజినెస్ మనీ మేక్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఒకప్పుడు పవర్ ప్రొడక్షన్ అనేది లాస్ట్ మేకింగ్ బిజినెస్, ఇప్పుడు చాలా హాట్ బిజినెస్ అది.
అందుకని ఇప్పుడు సోలార్ పవర్ చాలా అగ్రెసివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సోలార్ పవర్, హైడ్రో పవర్ ఇవన్నీ కూడా. బట్ ఇవి చాలవండి, ఇండియా రిక్వైర్మెంట్స్కి ఇవి చాలవన్నమాట. అంటే పవర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో, డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే లైఫ్ స్టైల్స్ అన్నీ మారుతున్నాయి ఇప్పుడు. లైఫ్ స్టైల్స్ అందరు ఇవాళ ఒకప్పుడు ఏసీ లగ్జరీ, ఇప్పుడు నెసరీ. అది ఈ టెంపరేచర్ 40 ఉండే ఇండియాలో అది నెసరీ అయిపోతుంది. అందుకని ముందు రోజుల్లో హ్యూజ్ డిమాండ్ అయిపోతుంది. ఏసీ గోడెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడు కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ అవుతుంది. సో రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇండియాకి. అందుకని ఖచ్చితంగా న్యూక్లియర్ ఎనర్జీ ద్వారానే ఆ రిక్వైర్మెంట్ ఫిల్ అవుతుంది తప్ప ఈ కోల్ ఫైర్ చేసుకుంటూ చేయలేరు అనమాట. అందుకని ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ద్వారా ఏంటంటే ఏ ఫ్యాక్టరీకి వాళ్ళు ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇనిషియల్గా పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. డెఫినెట్గా 4-5 monthsలో మనం గుడ్ న్యూస్ వస్తాం, పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు ఆ ఏరియాలో ఖచ్చితంగా. అంటే బడ్జెట్ హైలైట్స్లో మామూలుగా చూసుకుంటే ఈ 12 లక్షల మినహాయింపు ట్యాక్స్ అనేది చూస్తున్నారు అందరూ. డెఫినెట్గా అది ఎక్సలెంట్ బ్రెడ్ స్ట్రోక్ అండి. ఇండియాలో ఏ గవర్నమెంట్స్ వచ్చినా సరే వాళ్ళు ఆ ట్యాక్స్ ఇన్కమ్ పెంచుకోవడానికి ప్లాన్ చేశారు తప్ప అండ్ మిగిల్చింది ఏం లేదండి పాపం మధ్యతరగతి వాళ్ళకి. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నారనుకోండి, ఏదో ఒక ట్యాక్స్లు వస్తాయి వాళ్ళకి. అంటే ఫార్మర్స్కి, రైతులకి పెట్టుబడి బ్యాక్ వస్తుంది, లేడీస్కి పెన్షన్స్ అని, లేదా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అని చెప్పేసి, వికలాంగులకి వాళ్ళకి సంబంధించింది, స్టూడెంట్కి అమ్మఒడి, లేకపోతే ఇంకోటి స్కూల్లో సంబంధించి ఏదో ఒక స్కీమ్ తోటి ఇంటికి యావరేజ్ మీద 1 lakh వస్తున్నాయి గత 4-5 years నుంచి మనం చూసుకుంటే. ఇండియా మొత్తం అన్ని చోట్ల అంతే ఉంది. కానీ అర్బన్ ఏరియాలో జాబులు చేసే వాళ్ళకి ఏముందండి, ₹1 కూడా లేదు బ్యాక్ సైడ్ వాళ్ళకి, ₹1 కూడా లేదు. సిటీలో మధ్యతరగతి వాళ్ళకి జాబులు చేసుకునే వాళ్ళకి ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మేము కూడా మీకు ఎంతో కొంత ఇస్తామని చెప్పేసి ప్రతి ఇన్కమ్ పే చేసే వాళ్ళందరికీ యావరేజ్ మీద ₹1 lakh దాకా సేవ్ చేస్తున్నారు. ఓకే, డెఫినెట్గా అది మంచిది. దాని తర్వాత ఏంటంటే సేవింగ్స్ ఎంతకంత మిగులుతాయి, అండ్ ఆ సేవింగ్స్ని మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా లైఫ్ స్టైల్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే కన్జంప్షన్ పెరిగిపోద్ది, డెఫినెట్గా జీడిపి పెరగబోతుంది, అండ్ డెఫినెట్గా దీని ద్వారా జిఎస్టీ కలెక్షన్ పెరగబోతుంది, అండ్ పబ్లిక్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా దట్ ఈస్ ఎ వెరీ ఎక్సలెంట్ పాయింట్. ఎప్పుడు బడ్జెట్లో ఎవరో ఒకరు తిట్టుకుంటూ ఉంటాం కానీ, బట్ ఈ బడ్జెట్లో మన నెగిటివ్గా నువ్వు పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రతిసారి మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట 12 lakh వరకు ట్యాక్స్ లేపటం అనేది. డెఫినెట్గా అది హైలైటే. బట్ రిసోర్సెస్ పరంగా, ఇండియా గ్రోత్ పరంగా మాత్రం ఇట్స్ ఎ న్యూక్లియర్ పవర్ మిషన్. అది అల్టిమేట్ అది. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ టైం ఎన్నో డెకేడ్స్ నుంచి నెగ్లెక్ట్ చేయబడి ఇప్పుడు పవర్ రిక్వైర్మెంట్ కోసం దాన్ని రివైవ్ చేయడం అనేది చాలా పెద్దది అనమాట. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది అద్భుతమైన విషయం. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.